తీసుకుంటుంది. తప్పకుండా అతని మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా అద్దంకి కుర్రాల కాలనీలో నివసిస్తున్న ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన 250 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. తాగునీరు, రేషన్, ప్రభుత్వ పాఠశాల, పారిశుద్ధ్యం వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు దయనీయ పరిస్థితుల్లో జీవిస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాలనీకి సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం 5వ కార్యకర్తలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక మంది మున్సిపల్ కార్మికులు గాను, అంగన్వాడీ వర్కర్స్ గాను, ఆశా వర్కర్స్ గాను, అలాగే ఇళ్లల్లో రకరకాల చిన్న చిన్న పనులు చేసేటువంటి శ్రామికులు గాను, ఇటుక బట్టీల్లో పనిచేసేటువంటి కూలీలు గాను, రకరకాల వృత్తులతోటి ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనంలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. కనీస వేతనం లేకపోవటం అనేది వాళ్ళ జీవనానికి చాలా పెద్ద ఆటంకంగా మారింది. ముఖ్యంగా వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలకి, వాళ్ళకు అవుతున్నటువంటి ఖర్చుకి పొంతన లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి కనీస సౌకర్యాలు ఇవ్వనందువలన వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం చాలక ప్రతి కుటుంబం అప్పులతో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, భవిష్యత్తులో ఏదన్నా జబ్బులు వస్తే ఎట్లా బ్రతకాలి, బిడ్డల భవిష్యత్తు ఏందని చెప్పినటువంటి ఒక ఆందోళన వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అట్లాగే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా వీళ్ళందరూ శ్రమజీవులు, మున్సిపాలిటీ కార్మికులు, కానీ ఈ ప్రాంతంలో కనీస మౌలిక వస్తువులు లేకపోవటం అనేది, ఈ కాలువలు శుభ్రం చేయకపోవటం అనేది, వాటి ఫలితంగా కూడుతున్నటువంటి దోమలు, వీటితోటి రకరకాల వ్యాధులు రావటం, ఇబ్బందులు పడుతున్నామని చెప్పిన వాళ్ళు చెప్పారు. ఇటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వాలు పరిష్కరించాలని చెప్పని, వాటి కోసం ఉద్యమాలు చేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా వాళ్ళతో మాట్లాడటం జరిగింది.